హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకే సైన్స్ అకాడమీ. సో ఈరోజు సెషన్లో 21 క్వశ్చన్ నుండి రిమైనింగ్ క్వశ్చన్ చూద్దామండి. సో లెట్స్ సీ ద 21 క్వశ్చన్. సో 21 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఎల్సిఎం ఆఫ్ 2, 3, 4, 9, రైట్. సో 2/3, 3/5, 4/7, 9/13 ఇలా ఇచ్చాడు. ఓకే, సో మనం ఎల్సిఎం ఎలాగనుకుంటామండి? LCM of fraction ఎలా అనుకుంటాం? సో LCM of numerator by HCF of denominator. సో LCM of numerator, ఇందులో LCM ఏది వస్తుందో చెప్పండి. సో 2 can be written as 2, 3 can be written as 3, 4 can be written as 2 square, 3 can be written as 3 square by, సో HCF of denominator, ఇందులో HCF, ఇందులో డినామినేటర్ ఏదండి? డినామినేటర్లో మనకి హెచ్సిఎఫ్ ఏది వస్తుంది? హెచ్సిఎఫ్ 3 ఇంటూ 5 ఇంటూ అంటే 3 ఇంటూ 1, 5 ఇంటూ 1, నెక్స్ట్ 7 ఇంటూ 1, 13 ఇంటూ 1, రైట్. సో చూడండి, ఇందులో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ అంటే హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇందులో హైయెస్ట్ పవర్ ఇది, 3లో హైయెస్ట్ పవర్ ఇది. సో 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ బై, ఇందులో ఎల్సిఎం ఆఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ లోయెస్ట్ పవర్ తీసుకోవాలి. అండ్ ఇట్స్ కామన్ ఉండాలి. సో ఇందులో అన్ని కామన్ ఏది ఉంది? 1 ఉంది, అంటే ఇక్కడ 1 తీసుకోండి. సో అప్పుడు ఏమొస్తుంది? 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఎంత వస్తుంది మనకు? 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, సో 36 వస్తుంది. 36/1 ఈజ్ నథింగ్ బట్ 36. సో ఆప్షన్ ఈజ్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ది హెచ్సిఎఫ్ ఆఫ్ 1.75, 5.67. ఓకే, సో దీన్ని మనము డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఉంది కదా, దీన్ని ఏం చేద్దామంటే 100తో మల్టిప్లై చేసామనుకోండి. ఇక్కడ 175, ఇక్కడ 560, ఇక్కడ ఎంత వస్తుంది? 700. ఓకే, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ హియర్? 140. ఓకే, వాట్ ఈజ్ ద డిఫరెన్స్? 140, రైట్. సో ఈ 140 అంటే ఇక్కడ ఎంత ఉంది? 35. సో ఈ డిఫరెన్స్ ఎంత అండి? ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు? 175 అంటే 25 అంటే 385, అంతేనా? 385 అంతగా వస్తుంది కదా. 25 అంటే 25 ప్లస్ 360, 385. సో దీన్ని ఎలా రాస్తాం మనము? 35 ఇంటూ 4. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు మనము? 35 ఇంటూ 13, చూడండి. 35 13s, సో 35 అంటే 35 3s 105, 35, సో 4 ఆర్ 35 11s ఎంత వస్తుంది? ఎస్, 35 11s. ఓకేనా? సో ఇందులో కామన్ ఏదండి? 35. సో 35 అనేది మన హెచ్సిఎఫ్. బట్ ఇక్కడ మనం 100తో మల్టిప్లై చేసాం కాబట్టి 100తో డివైడ్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 0.35 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆఫ్ 1.08, 0.36 అండ్ 0.9 ఈజ్ అన్నాడు. ఓకే, ఇది 108, ఇది 36, ఇది 90. ఓకే, సో దీని డిఫరెన్స్ ఎంత వస్తుంది? దీని డిఫరెన్స్ 72 వస్తుంది. సో దీని డిఫరెన్స్ ఎంత వస్తుంది? దీని డిఫరెన్స్ ఎంత వస్తుంది? 54 వస్తుంది. ఓకేనా? అంటే సో 54 అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనము? 18 3s. ఓకే, దీన్ని ఏం రాయొచ్చు? 18 4s. 4s అంటే 2 స్క్వేర్, ఇక్కడ 3/1, రైట్. సో ఇందులో కామన్ ఏదండి? హైయెస్ట్ కామన్ ఏది? 18. సో వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ నా? హెచ్సిఎఫ్ అనేది 18. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనము 100తోని మల్టిప్లై చేసాము. సో అప్పుడు ఇక్కడ దీన్ని 100తో డివైడ్ చేయండి. హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 18/100. హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 18/100. సో 0.18 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద 0.18 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ది హెచ్సిఎఫ్ ఆఫ్ 0.54,
1.872. ది హెచ్సిఎఫ్ ఆఫ్ 0.54 1.872. సో దీన్ని మనం ఏం చేస్తామంటే 100తో మల్టిప్లై చేద్దాం. 0.54 ఇంటూ 100, ఓకే, 1.8 ఇంటూ 100, నెక్స్ట్ 7.2 ఇంటూ 100. సో అప్పుడు ఏమవుతుంది 54, 180, 720. 54, 180, 720. సో అప్పుడు చూడండి 54, 180, 720. సో ఇందులో మనకు ఏమో హెచ్సిఎఫ్ ఏమవుతుందండి చూడండి, హెచ్సిఎఫ్. సో 18 ఇంటూ 3, ఇక్కడ ఎంత వస్తుంది 18 ఇంటూ 10, ఇక్కడ 18 ఇంటూ 40. మనకు ఆన్సర్లో 18 లాగానే ఉంది కదా, రైట్. సో అప్పుడు ఏమవుతుంది మనకు హైయెస్ట్ హెచ్సిఎఫ్ ఏమవుతుంది 18 అవుతుంది. సో 18 బై, సో మనం ఫస్ట్ ఏం చేసాము 100తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ డివైడ్ చేయాలి. 18/100. సో 18/100 ఈజ్ నథింగ్ బట్ 0.18. ఓకే, సో వాట్ ఈస్ ద ఆప్షన్ హియర్? సో వాట్ ఈస్ ద ఆప్షన్? ఆప్షన్ బి, రైట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది ఎల్సిఎం ఆఫ్ 3, 2.7, 0.09 అన్నాడు. సో సేమ్ దానిలాగానే మల్టిప్లై చేయండి, ఇక్కడ సేమ్ దానిలాగానే మల్టిప్లై చేయండి. సో 300, 279, ఓకే, 300, 279. సో 300 కెన్ బి రిటన్ యాజ్ 3 ఇంటూ, అంటే 3/1 ఇంటూ 3/1 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. నెక్స్ట్ చూడండి 10 3 క్యూబ్, ఓకే. సో ఇక్కడ 3 స్క్వేర్, రైట్. సో అప్పుడు చూడండి మనకు ఎల్సిఎం కనుక్కోమని చెప్పాడు. సో ఎల్సిఎం అంటే లోయెస్ట్ పవర్ తీసుకోవాలి, రైట్. సో లోయెస్ట్ పవర్ ఏది ఇందులో, సారీ, హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. హైయెస్ట్ పవర్ ఏది 3లో 3 క్యూబ్ ఇంటూ, సో నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది? సో 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, రైట్. సో ఇప్పుడు ఎంత వస్తుంది మనకు 27 ఇంటూ 100. మనం ఫస్ట్ 100తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ 100తో డివైడ్ చేయాలి. సో అప్పుడు ఎంత వస్తుంది మనకు 27. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నా? ఆప్షన్ డి అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3240, 3600 మరో మూడో సంఖ్యల హెచ్సిఎఫ్ 36. ఓకే, సో ఎల్సిఎం ఎంత? 2/4 ఇంటూ 3/5 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. అయితే మూడవ సంఖ్య ఏది అన్నాడు. వీటి హెచ్సిఎఫ్ 36 ఇచ్చాడండి. ఓకే, వీటి హెచ్సిఎఫ్ 36 ఇచ్చాడు, రైట్. సో 3240, 3600, మరియు ఇంకొక నెంబర్ ఇచ్చాడంట. ఇంకో మూడవ హెచ్సిఎఫ్ అంట 36 అంట. 36 అన్నాడు కాబట్టి చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఎల్సిఎం అంటే ఏం చెప్పాను నేను? హైయెస్ట్ కామన్ పవర్ తీసుకోవాలి మనం. ఎల్సిఎం అంటే హైయెస్ట్ కామన్ పవర్ తీసుకోవాలి. ఎల్సిఎం అంటే హైయెస్ట్ కామన్ పవర్, ఓకే, హైయెస్ట్ కామన్ పవర్. అంటే ఇక్కడ మీరు లాజిక్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇందులో ఇక్కడ కూడా మనకు వచ్చే థర్డ్ నెంబర్లో కూడా మనకు హైయెస్ట్ కామన్ పవర్ ఉండాలి. సో 3/5 ఉంది ఇక్కడ, ఓకే. సో ఇప్పుడు థర్డ్ నెంబర్ ఎలా ఉంటుందండి? 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఉంటుంది, అంతే కదా. 36 అంటే ఎలా రాస్తాం? 2 స్క్వేర్ ఇంటూ 36, 3 స్క్వేర్. బట్ హైయెస్ట్ కామన్ పవర్, ఇప్పుడు ఎల్సిఎంలో హైయెస్ట్ కామన్ పవర్ అంటే మనకు వచ్చే ఆన్సర్లో కూడా ఈ 2/3 స్క్వేర్ పైన ఉంటేనే కదా మనకు ఎల్సిఎం కూడా తీసుకుంటాం మనం, అంతే కదా. 3 స్క్వేర్ పైన ఉంటే మనం ఎల్సిఎం తీసుకుంటాం. చూడండి ఇక్కడ ఇందులో 3 స్క్వేర్ పైన ఏముంది? 2 స్క్వేర్ 2/5, ఓకే. బట్ ఇక్కడ కూడా 2 స్క్వేర్ పైన ఉండాలి. 2 స్క్వేర్ పైన ఉన్న నెంబర్ తీసుకోండి. 2 స్క్వేర్ అంటే 2 క్యూబ్ ఉంది, ఓకే. 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ పైన ఉన్న నెంబర్ ఏది? 3/5,
రైట్, ఇంటూ. ఓకే, సో ఇంటూ. నెక్స్ట్ ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ 7 స్క్వైర్ ఉంది. ఓకే, 7 స్క్వైర్ అంతే. 2 క్యూబ్ 3/5 7 స్క్వైర్. రైట్, సో ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే చూడండి, హైయెస్ట్ మనకి ఎల్సిఎం ఉన్నప్పుడు, మనకి ఎల్సిఎం ఇచ్చినప్పుడు హైయెస్ట్ కామన్ పవర్ తీసుకుంటాము. మనకి ఎల్సిఎం ఇచ్చినప్పుడు హైయెస్ట్ కామన్ పవర్ తీసుకుంటాం కాబట్టి మనకు ఉండే థర్డ్ నెంబర్, అంటే ఈ థర్డ్ నెంబర్ని మనం ఇందులోకి వెళ్ళి డివైడ్ చేయవచ్చు కదా. సో దీని ఏం రాయచ్చు, 2 స్క్వైర్ ఇంటూ 2/1. నేను దీని ఏం రాయచ్చు, 3 క్యూబ్ ఇంటూ 3 స్క్వైర్. రైట్, అలా చేస్తే మనకు 36 వస్తుంది చూడండి ఇక్కడ. సారీ, ఇక్కడ 36 వస్తుంది. ఓకేనా. సో మనకు ఆ 36 థర్డ్ నెంబర్ ఇచ్చాడు ఆల్రెడీ. మనం రిమైనింగ్ అదే నెంబర్ ఏంటో కనుక్కోవాలి. అరే ఏం లేదండి, సింపుల్ ఇక్కడ ఎల్సిఎం అని ఇచ్చాడు కాబట్టి ఆన్సర్స్లో హైయెస్ట్ కామన్ పవర్ తీసుకోండి. మనకు వచ్చే ఆన్సర్ హైయెస్ట్ కామన్ పవర్ ఉంటేనే, అంటే ఇప్పుడు ఈ 3 నెంబర్స్ది హైయెస్ట్ ఎల్సిఎం హైయెస్ట్ కామన్ పవర్ అన్నాడు, అంతేగా. ఈ 3 నెంబర్స్ ఎల్సిఎంఏ మనకి వచ్చిన నెంబరు, బట్ అందులో కూడా ఇవి ఉండాలి కదా, ఉండకపోతే ప్రాబ్లం అయింది, అంటే మనకు ఆన్సర్ రాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3 సంఖ్యలు 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి HCF 12 అయితే అవి ఏంటి అన్నాడు. 3 సంఖ్యలట, x 12x, x 2x 3x. వాటి HCF ఎంతనట అంటే x ఎంతనట 12 అంటారు. అప్పుడు ఏమవుతుంది, 12 24 36. సో ఇది సింపుల్ క్వశ్చన్. ఏమవుతుంది, 12 24 36. నెక్స్ట్ క్వశ్చన్. 3:4 నిష్పత్తిలో ఉన్న 2 సంఖ్యల HCFలు 4. వాటి ఎల్సిఎం ఎంత అన్నాడు. సో HCFలు 4 అంటే ఏమవుతుంది, ఇది 12 అవుతుంది, ఇది 16 అవుతుంది, అంతే కదా. వాటి ఎల్సిఎం అనుకోమన్నాడు. ఎల్సిఎం అంటే హైయెస్ట్ తీసుకోవాలి. చూడండి, మనం ఎల్సిఎం ఎలాగనుకుంటాం, 12 ఎలా రాయొచ్చు, 3 ఇంటూ 2 స్క్వైర్. నెక్స్ట్ దీని ఏం రాయొచ్చు, 2/4. ఓకే, సో హైయెస్ట్ ఏమవుతుంది అప్పుడు, 2/4 ఇంటూ 3 ఏమొస్తుంది మనకు, 48. ఓకే, 48. దిస్ 48 డివైడెడ్ బై 12, అంతే కదా. 48 12తో డివైడ్ అవుతుంది, 16తో డివైడ్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ దట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 సంఖ్యల మొత్తము 216. ఓకే, 2 సంఖ్యల మొత్తం అంటే 216 అట. వాటి HCF 27. ఆ సంఖ్యలు ఏవి అన్నాడు. 2 సంఖ్యలు ఉన్నాయండి. సో 27x ఇంకోటి 27y అనుకోండి. సో వాటి సంఖ్యల మొత్తం ఎంతనట, వాటి సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు, 216 అన్నాడు. అంటే 27x ప్లస్ 27y ఎంత అన్నాడు, 216. అప్పుడు x ప్లస్ y వాల్యూ ఎంత వస్తుంది, 27 8 అంతేనా. మనకు 27 8 ఎంత వస్తుంది, 27 8 16 5 216. 2 సంఖ్యలు, సో 216 అన్నాడు. ఇప్పుడు ఆ సంఖ్యలు ఏవి అన్నాడు. ఓకే, ఎక్స్ ప్లస్ వై 216 అట. సో ఇందులో ఎక్స్ ప్లస్ వై 216 రావాలి, ఈ రెండు యాడ్ చేస్తే 216 రావాలి. అండ్ అది ఇంకోటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్స్ ఏ మల్టిపుల్ ఆఫ్ 27 ఉండాలి. ఓకే, సో 27 7s 189 కరెక్ట్, 27 3s 27, మళ్ళీ యాడ్ చేస్తే కూడా 216 రావాలి. 27 189 ఎంత అండి, 27 189 అంటే ఎంత వస్తుంది మనకు, 27 189 అంటే 216. ఇక్కడ ఎంత వస్తుంది, 270. ఇక్కడ ఎంత వస్తుంది, 216. రైట్, బట్ 27 4s, ఓకేనా. 27 4s రెండు ఈక్వల్ వచ్చాయి చూడండి ఇక్కడ. రైట్, మనకి ఎప్పుడైనా ఎలా ఉంటాయి నెంబర్స్, కో ప్రైమ్స్ అని ఉంటాయి, కో ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. పేర్స్ ఎలా ఉంటాయి, మనకు కో ప్రైమ్ నెంబర్స్ లాగా ఉంటాయి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్, సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ, 154 162. సో ఇది ఇట్స్ నాట్ ఆన్సర్. సో ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2 సంఖ్యల మొత్తము 528, వాటి HCF 33 అయితే అటువంటి జత సంఖ్యల సంఖ్య అని అన్నాడు. సో 528/33. సో 528/33 ఎంత వస్తుంది, సో 33 16 వస్తుంది చూడండి. 33 16 ఎంత వస్తుంది, 48 అంటే 8 2 1 అంటే 520 ఎంత వస్తుంది, 528. సో ఇక్కడ ఎంత అండి, 16. రైట్, ఓకే. సో ఆ సంఖ్యల మొత్తం ఎంత వచ్చింది మనకు,
16 ఉంటుంది. ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత వచ్చింది? 16 వచ్చింది. ఓకే మనం అయితే అటువంటి జతల సంఖ్య ఎంత అన్నాడు. అటువంటి పేర్స్ అంటే ఈ మల్టిప్లైస్ పేర్స్ రావాలట. అంటే చూడండి ఇక్కడ 33 × 1 33 × 15 కో ప్రైమ్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 33 ఇంటూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ? నెక్స్ట్ 3 × 13. ఓకే 3 × 13. నెక్స్ట్ ఏమొస్తుంది? 5 × 11 అంతే కదా. నెక్స్ట్ ఏం రాయొచ్చు మనము? 7 9 అంతేనా? 7 9. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? పేర్ 1, పేర్ 2, పేర్ 3, పేర్ 4. సో టోటల్ ఎన్ని పేర్స్ ఉన్నాయి మనకు? టోటల్ 4 పేర్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 40 100 మధ్యలో ఉంటూ వాటి HCF 15 అయితే జతల సంఖ్య ఎంత అన్నాడు. 40 100 మధ్యలో ఉంటూ వాటి HCF 15 అయితే అంటే చూడండి ఇక్కడ ఏమవుతుంది? 45 60 అంతే కదా. 45 60 75 90 రైట్. 45 60 75 90. దీన్ని 15తో డివైడ్ చేస్తే అంటే ఎంత వస్తుంది మనకు? సో 3 4 5 6 3 4 5 6 రైట్. ఇప్పుడు పేరు చేయండి. పేరు అంటే ఏంటంటే కో ప్రైమ్స్ ఉండాలి. ఫస్ట్ ఎంత? 3, 4. నెక్స్ట్ ఏం వస్తుంది? 3, 5. 3, 6 రాయలేము ఎందుకంటే సో ఇది 3 డివైడ్ చేస్తుంది 6ని. నెక్స్ట్ సో 4, 5. నెక్స్ట్ 4, 6 రాయలేము ఎందుకంటే డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? 5, 6 అంటే ఎంత? 1 2 3 4. ఎన్ని పేర్స్ ఉన్నాయి? 4 పేర్స్ ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు? ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల HCF 12 వాటి భేదము 12 ఆ సంఖ్యలు ఏది అన్నాడు. రెండు సంఖ్యలు HCF అట. సో ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకు? రెండు సంఖ్యల HCF వాటి మధ్య భేదము x - y అంట. ఆ రెండింటి మధ్యలో భేదం ఏంటనట? 12 అంట. ఓకే సో దాన్ని ఎంత ఇచ్చాడు? రెండు HCF 12 ఇచ్చాడు రైట్. ఇక్కడ చూడండి సో 12 ఈ 66 12తో డివైడ్ అవుతుందా? కాదు. సో ఇది డివైడ్ అవుతుందా? ఇది డివైడ్ అవుతుందా? కాదు. ఇది డివైడ్ అవుతుందా? కాదు. ఇది డివైడ్ అవుతుందా? ఎస్ డివైడ్ అవుతుంది. సో 12 84 12 96. సో డిఫరెన్స్ ఎంత ఉంది? 12 ఉంది, డివైడ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటండి? అప్పుడు ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల లబ్ధము 4107 వాటి HCF 37 అయితే వాటిలో పెద్ద సంఖ్య ఏది అన్నారు. రెండు సంఖ్యల లబ్ధము 4107 వాటి HCF 37. దెన్ అయితే వాటి సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది అన్నాడు. సో 4107/37 4107/37 ఎంత వస్తుందండి? 4107/37 అంటే డబుల్ ఇక్కడ 37 అంటే ఇది రాదు, సో ఇది రాదు, సో 7 × 7 ఇది రాదు. సో ఆన్సర్ ఇది అవుతుంది. బట్ చెక్ చేద్దాం ఒకసారి. సో 37 అంటే వస్తుంది. సో 7 7 7 3 3 3 7 10 11 4107. ఎస్. సో అంటే ఇప్పుడు పెద్ద నెంబర్ ఏంటంటే అందులో 111. ఓకే సో బిగ్ నెంబర్ అడిగాడు కాబట్టి 111. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల లబ్ధము 2028 వాటి HCF 13 అటువంటి జత సంఖ్యల సంఖ్య ఎంత అన్నాడు. రెండు సంఖ్యల లబ్ధము 2028 అట. వాటి HCF 13 అంటే అప్పుడు ఆ నెంబర్స్ అనుకుందాం చూడండి, XY అనుకుంటాం. సో ఇక్కడ ఎంత అవుతుంది? డివైడ్ చేస్తే 2028 అంటే 13 × 13. సో 13 × 13 అంటే 72 ఉంటుంది. 13 5 65. ఓకే సో 13 6 78 రైట్. సో 156 రైట్. సో 156కి మనం నెంబర్ ఆఫ్ పేర్స్ అనుకుందాం. 156కి నెంబర్ ఆఫ్ పేర్స్ అనుకుంటే సరిపోతుంది. 156 అంటే 156ని మనము 15తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 13తో డివైడ్ చేయండి మళ్ళీ అగైన్ ఎంత వస్తుంది? 12 వస్తుంది. సో ఈ 12కి పేర్స్ అనుకుందాం చూడండి. 1 × 12 నెక్స్ట్ 3 × 4 ఏమున్నాయి? ఓన్లీ 2 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ పేర్స్ ఎన్ని అన్నప్పుడు అప్పుడు నెంబర్ ఆఫ్ పేర్స్ 2. నెంబర్ ఆఫ్ పేర్స్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్
పరస్పరం ప్రధాన సంఖ్యలయ్యే 3 సంఖ్యలలో మొదటి 2 సంఖ్యలు లబ్ధము 551. పరస్పరం ప్రధాన సంఖ్యలయ్యే 3 సంఖ్యలలో మొదటి 2 సంఖ్యల లబ్ధము ఎంత అన్నాడు? 551 అన్నాడు. అయితే చివరి రెండింటి లబ్ధము 1073. ఆ 3 సంఖ్యల మొత్తము ఎంత అని అంటున్నాడు. పరస్పరం ప్రధాన సంఖ్యలయ్యే అన్నాడు. రైట్. సో ప్రధాన సంఖ్యలు, సో కో ప్రైమ్ నెంబర్స్ అన్నట్టు. ఓకే, వాటి మొదటి రెండింటి మధ్య లబ్ధము, సో ఎక్స్ ఇంటూ వై లబ్ధం అట 551 అట. నెక్స్ట్ సో వై ఇంటూ జెడ్ లబ్ధం అట 1073 అట. సో ఈ డిఫరెన్స్ తీసుకోండి, 1073, సో 551. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2, ఇక్కడ 2, ఇక్కడ 5, 522. సో 522 అంటే మనకు నార్మల్గా చూడండి. సో 522 అంటే ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది మనకు? సో ఒకటి ప్రైమ్ నెంబర్ తీసుకోండి, ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయండి ఒకసారి. సో ప్రైమ్ నెంబర్ అంటే ఇది దేని దగ్గర ఏంది? 30 అంటే 29 తీసుకోండి ఒకసారి. 29 మనం 18తో డివైడ్ చేస్తే 522 వస్తుంది. సో 551 రావాలంటే జస్ట్ 19తో డివైడ్ చేయండి. అంటే 551 అంటే ఎలా రాస్తాము? 29 ఇంటూ 19. ఒకవేళ సో 1073, సో 29 ఇంటూ దేంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ 3 వస్తుంది. 3 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 7 అంటే 37. 29 ఇంటూ 37, 29 ఇంటూ 19. ఇక్కడ ఏమంటున్నాడు? రిక్వైర్డ్ సమ్ అంటున్నాడు. సో ఆ మూడింటి నెంబర్ అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ 29, బి ఎంత, ఏ ఎంత, ఏ 19, బి 29, సి ఎంత 37. సో టోటల్ సమ్ ఎంత అంటే 85. ఓకే, టోటల్ సమ్ ఎంత అంటే 85 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల ఎల్సిఎం 48, సంఖ్యల నిష్పత్తి 2:3, సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు. 2 సంఖ్యల ఎల్సిఎం అట 48 అట. అవి రేషియోలు ఉన్నాయట 2:3 రేషియోలో ఉన్నాయట. వాటి మొత్తం ఎంత అంటున్నాడు. చూడండి, ఎల్సిఎం ఎలా రాస్తాం మనము? ఎల్సిఎం ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్. అంటే 6x ఈక్వల్స్ టు ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 48 ఇచ్చాడు. అప్పుడు x ఈక్వల్స్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. రైట్. సో నెంబర్స్ అనుకోమన్నాడు కాబట్టి ఒకటేమో 16, ఇంకొకటి ఎంత అవుతుంది? 16, 24. సో వాటి మొత్తం ఎంత అంటున్నాడు కాబట్టి 40. రైట్. సో ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 3 సంఖ్యల నిష్పత్తి 3:4:5, వాటి ఎల్సిఎం 2400. వాట్ ఈజ్ హెచ్సిఎఫ్ అన్నాడు. అంటే 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు? 2400. రైట్. సో చూడండి, 5 4 20 అంటే దీన్ని ఏం రాయొచ్చు? 12. సో ఇక్కడ ఎంత వస్తుంది? 40. సో ఎక్స్ ఈక్వల్స్ టు 40. సో దిస్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది? సో ఆ ఎక్స్ మనకు వచ్చిన ఎక్స్ నథింగ్ బట్ ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ అనేది ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల హెచ్సిఎఫ్ 11, ఎల్సిఎం 7700. ఆ సంఖ్యలో ఒకటి 275 అయితే రెండవది ఎంత అంటున్నాడు. ఆ సంఖ్యలో ఒకటి 275 అయితే రెండవది ఎంత అంటున్నాడు. చూడండి, 7700 ఇచ్చాడండి. ఓకే, హెచ్సిఎఫ్ 11 ఇచ్చాడు, ఒకటేమో 275 ఇచ్చాడు. సో 11 ఇంటూ హౌ మచ్ ఈజ్ 275? 11 ఇంటూ హౌ మచ్ ఈజ్ 275? 11 ఇంటూ 25 ఈజ్ 275 కదా. సో అంతే కదా, 11 ఇంటూ 25 ఈజ్ 275. రైట్. సో మనకు వచ్చిన అదర్ నెంబర్ కనుక్కోవాలనుకుంటే 7700/25 చేయండి, అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. 7700/25. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 77 ఇంటూ 100/25. 25 4s. సో 77 4s ఎంత వస్తుంది మనకు? 308. సో 8 2 అంటే 308 వస్తుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల మొత్తం 2000, వాటి ఎల్సిఎం 21879. ఆ 2 సంఖ్యలు ఏవి అన్నాడు. ఓకే, సో 2 సంఖ్యల మొత్తము అట 2000 అట. వాటి అంటే ఈ ఎక్స్ ప్లస్ వై ఎంత అట వస్తుందట అంటే 2000 వస్తుందట. రైట్. సో ఎల్సిఎం ఎంత అన్నాడు? 21879. ఎల్సిఎం ఎంత అన్నాడు ఇక్కడ? 21879. రైట్. సో ఇందులో ఏం చేస్తారంటే మనకు ప్రైమ్ నెంబర్స్ తీసుకొని యాడ్ చేయండి, ఇక్కడ వస్తుంది. బట్ 7 ఇంటూ 3 యూనిట్ డిజిట్లో 7 వస్తుంది, అంటే ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ 1 ఇంటూ 9. ఓకే, సో 1 ఇంటూ 9, సో ఇక్కడ వస్తుంది. ఇక్కడ 7 ఇంటూ 3, 7 3s అంటే 21, ఇది రాదు.
ఓకే 1 ఇంటూ 9 ఇక్కడ 1989 ఇంటూ 11. సో ఇక్కడ చూడండి 1991 ఇంటూ 9 చెక్ చేయండి ఒకసారి. 1991 ఇంటూ 9. సో అప్పుడు ఎంత వస్తుంది 9 సో ఎంత వస్తుంది 99 సో 81 అంటే ఇది కూడా రాదు. సో ఆప్షన్ ఇది అవుతుంది. చూడండి ఎలా అవుతుంది చూడండి 1989 ఇంటూ 11. సో 1989 సో 1989 సో 9 7 18 1 21879. సో ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల హెచ్సిఎఫ్ ఈజ్ 84, ఎల్సిఎం ఈజ్ 24, సంఖ్యల నిష్పత్తి 1:4 అయితే వాటి పెద్ద సంఖ్య ఏది అన్నాడు. సో ఎల్సిఎం 21 అట. ఓకే, సో ఎల్సిఎం 21 అన్నాడు, రైట్. సో రెండు సంఖ్యల హెచ్సిఎఫ్ 84 అట, 84, రైట్. ఆ సంఖ్య నిష్పత్తి ఏదన్నాడు. ఫర్ సపోజ్ చూడండి ఇక్కడ ఇదేమవుతుంది, ఇది 21 అవుతుంది, ఇదేమవుతుంది మనకు 84 అవుతుంది. సో అయితే వాటిలో పెద్ద సంఖ్య ఏది అన్నాడు. వాటిలో పెద్ద సంఖ్య ఏదంటే ఏదండి, 84 ఈజ్ ద బిగ్ నెంబర్. ఓకే, సో మనకు దీంతో 40 క్వశ్చన్స్ అయిపోయాయి. రిమైనింగ్ క్వశ్చన్స్ రిమైనింగ్ సెషన్లో డిస్కస్ చేద్దామండి. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే, ప్లీజ్ డూ స్టే సేఫ్ ఎట్ హోమ్, స్టే సేఫ్.